పొదుపు, లోభత్వం వినడానికి ఒకే విధంగా ఉంటాయి. పొదుపరిని లోబిని చూసినా చూడడానికి ఒకే విధంగా అనిపిస్తుంది. కానీ వీరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పొదుపు అనేది సాత్విక లక్షణం, ఉన్నతమైన లక్షణం. లోభత్వం అనేది తామసిక లక్షణం, నీచమైన లక్షణం. పొదుపు వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. వస్తువుల యొక్క దుర్వినియోగం జరగదు, డబ్బు యొక్క దుర్వినియోగం జరగదు, నిరుపయోగంగా ఉండవు, ఉపయోగపడతాయి, సద్వినియోగపడతాయి పొదుపరి వల్ల, పొదుపు చేయడం వల్ల. కానీ లోభత్వం వల్ల పదార్థాలు, ధనము నిరుపయోగమవుతుంది. ధనాన్ని లోభంలో దాచి ఉంచితే అది నిరుపయోగమవుతుంది. ధనాన్ని ఎప్పుడు కూడా నిరుపయోగకరంగా ఉంచొద్దు. మన దగ్గర డబ్బు ఉంటే భోగించాలి, లేదా దానం చేయాలి. దానం చేయలేకపోతే భోగించాలి. దానం చేస్తే చాలా మంచిది. డబ్బును దానం చేయడం అనేది డబ్బును సద్వినియోగపరచడంలో ఉన్నతమైనది. మన డబ్బు ఎంతమందికి ఉపయోగపడితే దాని విలువ అంత పెరుగుతుంది. కనీసము భోగించడం ద్వారా కొంత మేలు జరుగుతుంది సమాజానికి, మనకు. కానీ లోభం వల్ల, డబ్బును దాయడం వల్ల అది నిరుపయోగమవుతుంది. కనుక పొదుపు కంటే లోభం నీచమైనది. మనుషులందరూ పొదుపును పాటించాలి. దుబారా కూడా చేయకూడదు. దుబారా చేయడం ద్వారా వ్యర్థమైపోతుంది. పొదుపు చేయడం అనేది జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం. లోభం అనేది తామసికంగా దాచి ఉంచడం. లోభం అనేది అనేక రకాల అధర్మాలకు మూలమవుతుంది. లోభి ఎప్పుడు కూడా ధర్మాత్ముడు కాలేడు. కనుక లోభాన్ని వదిలేసి పొదుపుగా జీవితాన్ని గడపాలి. వస్తువు మనదైనా ఎవరిదైనా దాన్ని వ్యర్థం చేయకూడదు. అదే పొదుపు.